చేసిన కుమ్మరివాడు లేడని అనకు. కన్న తండ్రితో కనలేదని చెప్పవు తనకు. దేవుడు కనబడలేదని లేడని అనకు. ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు. నువ్వే తన సాక్షివి అని మరువకు. దాహమైతే మంచి నీరు త్రాగుతావని, త్రాగినప్పుడు దేవుడే చేశాడని అనుభవిస్తూ నమ్మాలి ప్రతి మానవుడే. భూమినంత నింపాడు ఆ దేవుడే. గాలే లేకపోతే బ్రతుకలేవుగా. నీ కంటికి కనబడకుండా గాలే ఉందిగా. దేవుడున్నాడని కనబడడని చెబుతోందిగా. ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు. నువ్వే తన సాక్షివి అని మరువకు. వస్తువుంటే మనిషి వలన కలుగుతాదని, సృష్టి ఉంటే సృష్టికర్త చేశాడని, జ్ఞానమున్నవాడే నమ్ముతాడని, బుద్ధిహీనుడైతే నమ్మలేడని, కన్న తండ్రి లేకపోతే
ఏదో లేదని. ప్రభుని విడువకు ఎవరో రారని సువార్తమానకు. ఏదో లేదని ప్రభుని విడువకు ఎవరో రారని సువార్తమానకు. దేవుని కోసం పుట్టావు నీవు, దేవుని కోసం బ్రతకాలి నీవు. పిల్ల పాప బంధువులంత బొమ్మలేనని మట్టిలోకి పోయేవారు వట్టివారని. పిల్ల పాప బంధువులంత బొమ్మలేనని మట్టిలోకి పోయేవారు వట్టివారని. ఏదో లేదని ప్రభుని విడువకు ఎవరో రారని సువార్తమానకు. ఏదో లేదని ప్రభుని విడువకు ఎవరో రారని సువార్తమానకు. చదువులని పదవులని పరుగులు తీసి ఉద్యమాల ఊపిరంటూ ఉరకలు వేసి. చదువులని పదవులని పరుగులు తీసి ఉద్యమాల ఊపిరంటూ ఉరకలు వేసి. లోకమంత సంపాదించుకున్నా నీ చావుతో మిగులుతుంది సున్నా. లోకమంత సంపాదించుకున్నా నీ చావుతో మిగులుతుంది సున్నా. మతం మత్తుదనం దగా దేవుడే దిక్కు. తెలుసుకొని వదులుకోకు పరలోకపు హక్కు. మతం మత్తుదనం దగా దేవుడే దిక్కు. తెలుసుకొని వదులుకోకు పరలోకపు హక్కు. ఏదో లేదని ప్రభుని విడువకు ఎవరో రారని సువార్తమానకు. ఏదో లేదని ప్రభుని విడువకు ఎవరో రారని సువార్తమానకు. వట్టినని మట్టినని వల్లించకు, పురుగునని ధూళినని ప్రార్థించకు. వట్టినని మట్టినని వల్లించకు, పురుగునని ధూళినని ప్రార్థించకు. రాజులైన యాజకులే మీరు, మీకంటే గొప్పవారు ఎవరు లేరు. రాజులైన యాజకులే మీరు, మీకంటే గొప్పవారు ఎవరు లేరు. నిజం తెలిసి గతం మరచి దేవునికై బ్రతుకు. ప్రాణముండగానే నీవు పరలోకం వెతుకు. నిజం తెలిసి గతం మరచి దేవునికై బ్రతుకు. ప్రాణముండగానే నీవు పరలోకం వెతుకు. ఏదో లేదని ప్రభుని విడువకు ఎవరో రారని సువార్తమానకు. ఏదో లేదని ప్రభుని విడువకు ఎవరో రారని సువార్తమానకు. దేవునికి స్తోత్రం.
అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా నీ విజ్ఞాపన వినుటకై ఆయన చెవి యొగ్గెను ప్రతి సమయాన దేనికి ఆతపన యోచించునాయన నీ తండ్రి కోరిన ఏడాతగని ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా తల్లిదండ్రులు చెడ్డవారైన గాని తాము కన్న తమ పిల్లలకు మంచి ఈవులివ్వాలని భూమి మీద తల్లిదండ్రులు చెడ్డవారైన గాని తాము కన్న తమ పిల్లలకు మంచి ఈవులివ్వాలని చేపనడిగితే పామునివ్వరు రొట్టెనడిగితే రాతినివ్వరు అడగకుండానే అన్ని ఇస్తారు అవసరాలన్నీ తీరుస్తారు ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా ఈ లోకపు తండ్రితో ఆయన కూడా సమానుడేనా ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా ఈ లోకపు తండ్రితో ఆయన కూడా సమానుడేనా అడగమన్నాడు కదా అని అన్నీ అడగటమేనా ఆత్మ సంబంధమైన అడగాలనర్థం కాదా నాయనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా బ్రతకాలని లోకమనుకున్న గాని పైనున్న వాటినే వెతకాలని క్రైస్తవుడనుకోవాలని రేపే విధంగా బ్రతకాలని లోకమనుకున్న గాని పైనున్న వాటినే వెతకాలని క్రైస్తవుడనుకోవాలని దేవుడిచ్చిన పనిని చెయ్యాలి పనుల కోసమే ప్రార్థించాలి పని ఫలితాన్ని సమర్పించాలి పరలోకానికి తిరిగి చేరాలి యేసులాగే ప్రతి
ప్రతిరోజు పని చేయాలి. ఆ యేసులాగే పని చేస్తూ ప్రార్థించాలి. యేసులాగే రోజు పని చేయాలి. ఆ యేసులాగే పని చేస్తూ ప్రార్థించాలి. జ్ఞానము కంటే గొప్పదైన దేవుని సమాధానాన్ని నీ హృదయానికి రక్షణ కోటగా ఉంచుతుంది ఆ ప్రార్థన. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా, ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. నీ విజ్ఞాపన వినుటకయ్యాయన చెవియోగ్యను ప్రతి సమయాన. దేనికి ఆ తపన యోచించునాయన, నీ తండ్రి కోరిన ఏడాదగని ప్రార్థన అవసరాలకేనా. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. దేవుని స్తోత్రం. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా? ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా? పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా?
దేవుని పని చేయుటయే ఆరాధన, స్తుతి చేయుటే కాదు ఆరాధన. దేవుని పని చేయుటయే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన. వర్షిప్ దేవునితో ఫెలోషిప్, వర్షిప్ దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి, అర్పణారాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి, బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, పరలోకమందున కన్న తండ్రి, గొప్ప దేవ, నీతిమంతుడా నాయనా, మరి మాటలు మరి ప్రార్థన ద్వారా మరి పాటల ద్వారా నువ్వు గణపరిచినందుకు నీకే దయా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయనా, మరి నీ కుమారుడు వాక్యం చెప్తుండగా తండ్రి, వినగల మనసు మాకు దయచేసి నాయన, నీకోసం బతుకుటకు మంచి ఆలోచన దయచేస్తామని నాయనా, మరి చెప్తున్న మరి నాయనా, మరి తమనికి మరి మంచి జ్ఞానం దయచేస్తామని నాయనా, అని మరి మమ్మల్ని మేము తగ్గించుకొని నేను హెచ్చించే భాగ్యం దయచేస్తామని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గ్రంథము 22వ అధ్యాయము 26 నుంచి 31 వచనాలు చదువుకుందాం. దీనులు
భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పెరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, ఆయన గత వారం నుంచి కాపాడు తండ్రి. దీనిని మాకు ఇచ్చినావు నా తండ్రి. అయ్యా సజీవులకు మమ్మల్ని ఉంచినందుకే నీకు వందనాలు నాయన. అయ్యా పాటల ద్వారా నాయన తోడైనావు తండ్రి. అయ్యా కీర్తనకు చదువుతుంటే నాయన నువ్వు తోడున్నందుకే వందనాలు నాయన. నీ కుమారు చెప్తుండగా నా తండ్రి నోటికి బూరగా దేవా నీకు వందనాలు నాయన. వింటున్నాం మాకు కూడా వినగల చెవులు గ్రహించే మనసు మాకు దయచేయండి నాయన. అయ్యా వాక్యానుసారంగా బ్రతికేలా సహాయాన్ని దయచేయండి నాయన. ఇంతవరకు మాకు తోడున్నందుకే వందనాలు తెలియజేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభలు నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థనతో యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం మాకు తండ్రి. ఆమేన్. అండి నాకు అవకాశం ఇచ్చిన ముందుగా దేవుడికి అదేవిధంగా దైవ సేవకులు కూడా వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ కన్న తండ్రి, మీ ఘనమైన అనుమతి వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇప్పటివరకు ప్రార్థనలో తోడు ఉన్నాడు నయ్యా. పాటల ద్వారా మహిమ పొందారు దేవా. ఇప్పుడు కూడా నాయన కొన్ని మాటలు చెప్పబోతున్నా నాకు నాయన పరిశుద్ధాత్మ సహాయం దయచేసి మీరే తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చి మీరే మాట్లాడమని సమస్తం మీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు కూడా కొన్ని మాటలను గురించి మనం ఆలోచించుకుందామండి. అదేంటిదనంటే మానవ స్వభావం అనే అంశాన్ని గురించి మనం ఆలోచించుకుందాం. మానవ స్వభావాలు ఎలా ఉంటాయని మనం ఆలోచించుకుందాం. స్వభావం అంటే మనకు తెలుసు. స్వభావం అంటే క్యారెక్టర్ లేదా గుణం అని అనుకోవచ్చు. మరి ఇలాంటి స్వభావాలు కొన్ని స్వభావాల గురించి మనం ఆలోచించుకుందాం. ముందుగా దేవుడు తన రూపంతో మన అందరినీ సృజించుకున్నాడు కదండి. ముందుగా నిర్మించిన వారు ఎవరో మనందరికీ తెలుసు. దేవుడు తన పోలిక చెప్పున నిర్మించిన వారు ఎవరంటే ఆది దంపతులు కదా. ఆది మానవులను దేవుడు నిర్మించినట్టుగా మనకు తెలుసు. హవ్వ, ఆదాము. మరి వారు నిర్మించిన తర్వాత వారు ఎలా ఉన్నారంటే వారికి పాపం అంటే ఏంటో తెలియదండి. వాళ్ళలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అప్పటి వరకు వాళ్ళు చాలా బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే సర్పం రూపంలో అపవాది వచ్చి వారితో సంభాషించిందో వారిలోని కొన్ని స్వభావాలు బయటకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆదికాండం తెచ్చి 3వ అధ్యాయాన్ని మనం చదువుకున్నామండి. ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి 6 వచనాలని మనం పరిశీలించి చూస్తే అందులోని కొన్ని స్వభావాలు బయటకు వచ్చినట్టుగా మనకు తెలుస్తాయి. దీని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. ముందుగా మొదటి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఇక్కడ సర్పం గురించి తెలియజేస్తున్నాను. దేవుడు ఏంటిదనంటే యుక్తి గలది అని అంటే అర్థం ఏంటిదనంటే తెలివైంది, జ్ఞానం గలది. సర్పం రూపంలో ఉన్న అపవాది కూడా చాలా జ్ఞానం గలది. అందుకనే అది ఏం చేసిందండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అది జ్ఞానం గలది కాబట్టే స్త్రీ పైన అది అటాక్ చేసింది కదా. తన ప్లాన్ వర్కౌట్ కావాలంటే అది ఎవరిని మోసపుచ్చాలి, స్త్రీని మోసపుచ్చాలని ప్రయత్నం చేసింది కదండి. ఆదం గారు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఆదం గారితో సంభాషణ చేయలేదు. అలా అని వారిద్దరూ
కలిసి ఉన్నప్పుడు కూడా ఈ సంభాషణ చేయలేదు, కానీ ఎప్పుడైతే స్త్రీ హవ్వ ఒంటరిగా ఉందో అప్పుడు ఈ ప్రయోగం చేసిందండి. స్త్రీ పైన అటాక్ చేసింది కదా. ఎందుకంటే తన ప్లాన్ వర్కౌట్ కావాలి కదా, మోసపరచాలి కదా. ఇందులో మనకు కనిపిస్తున్న మొదటి స్వభావం ఏంటంటే అవ్వ కూడా అపవాది మాటలకు ఏమైపోయిందండి, ఆకర్షింపబడి మోసపోయింది కదండి. మొదటి స్వభావం ఇదే. ఈ అధ్యాయంలో మనం గమనించగలిగితే మొదటి స్వభావం ఆది మానవులు వారిలో ఉన్న స్వభావాలు మనలో కూడా ఇప్పటికీ ఉంటున్నాయి. మొదటిగా కనిపిస్తున్న స్వభావమే ఆకర్షింపబడడం, మోసపోవడం కదండి. ఇప్పుడు ఇది మనకు అప్లై చేసుకుందాం. ఇలా ఆకర్షింపబడి మోసపోయే స్వభావం మనలో ఉందేమో చూసుకుందామండి. ఎందుకంటే అపవాది చాలా తెలివైంది కదా, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా పడేయాలో దానికి బాగా తెలుసు. కాబట్టి మనం కూడా దానికంటే ఎక్కువ తెలివి కలిగి మనం జాగ్రత్త పడాలి కదండి. అది అవ్వని మోసపరిచింది కాబట్టి మనల్ని కూడా మోసపరుస్తుంది. మాయలోకాన్ని చూపించి, ఈ రంగుల ప్రపంచాన్ని చూపించి కదండి మనల్ని కూడా మోసపుచ్చాలని చూస్తుంది. కాబట్టి మనం ఆకర్షింపబడకూడదు. ఈ మొదటి స్వభావం, మొదటి లక్షణం ఆకర్షింపబడడం, మోసపోవడం మనలో ఉందా? పాపాన్ని చూసి ఆకర్షింపబడుతున్నామా? ఈ లోకాన్ని చూసి మోసపోతున్నామేమో. మొదటిగా ఈ స్వభావం ఉన్నట్లయితే మనమందరం కూడా దాన్ని తీసివేసుకున్న ప్రయత్నం చేద్దామండి. ఇకపోతే రెండవ స్వభావం ఏంటనంటే అబద్ధాన్ని నమ్మడం, నిజాన్ని మర్చిపోవడం అనే స్వభావాన్ని మనం తెలుసుకుందామండి. ఏం నమ్మింది అవ్వ అబద్ధం అని అంటే ఏం చెప్తారండి అపవాది వచ్చి? మూడవ వచనాన్ని చదువుకున్నామండి మనం. ఆదికాండము 3వ వచనం. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పంతో అనెను. 4వ వచనం. అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురు. సరిపోతుందండి. ఇక్కడ అవ్వ అబద్ధాన్ని నమ్మింది అంటున్నాం కదండి. ఏం అబద్ధాన్ని నమ్మిందనంటే ముందుగా అపవాదం వచ్చి ఏం చెప్తుంది? మీరు ఆ పండు తింటే చావరని అబద్ధం చెప్పింది కదా. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఆ పండు తిను దినమున నిశ్చయంగా చచ్చెదరు, మీకు మరణం సంభవిస్తుందని దేవుడు నిజాన్ని చెప్పాడు. కానీ అవ్వ ఏం చేసిందని ఆ నిజాన్ని మర్చిపోయింది. ఇంకా రెండవదిగా ఏం అబద్ధం నమ్మిందంటే మీరు తినగానే దేవతల వలె ఉందురు అనగానే అవ్వ అబద్ధాన్ని నమ్మేసిందండి. తింటే మేము దేవతల కదా మారిపోతామా అని చెప్పి దేవుడు చెప్పలేడు ఈ విషయం, మీరు తింటే దేవతల వల్ల అవుతారని. ఇది అపవాది సృష్టించి చెప్పింది, కానీ ఈ మాటల్ని అవ్వ నమ్మేసింది కదండి. అబద్ధాన్ని నమ్మి నిజాన్ని మర్చిపోవడం. ఇప్పుడు ఇది మనకు అప్లై చేసుకుందాం. ఈ స్వభావం మనలో కూడా ఉందంటారండి. మనం ఎవరని మనం ఆలోచిస్తే కనిపిస్తున్న ఈ శరీరం నీవు కాదు, కనిపిస్తున్న ఈ దేహం నీవు కాదు, కానీ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మనే మనం కదండి. దేహాన్ని నడిపిస్తున్న ఆత్మనే మనం. పాట కూడా ఉంటుంది కదా, ఏమని? శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం, శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమే కదా ఆత్మ. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఈ నిజం కోసం ప్రయాసపడుతున్నామా, ఈ అబద్ధం కోసమా? మనం దేనికోసం బ్రతుకుతున్నామా అంటే కదండి 100% అబద్ధమైన ఈ శరీరం కోసమే కదా ప్రయాసపడుతున్నాం. ఈ శరీరాన్ని సుఖపెట్టాలని, ఈ శరీరాన్ని సంతోషపరచాలని, ఈ శరీరాన్ని పోషించాలని కదా మనం అందరం కష్టపడుతున్నాం. ఈ అబద్ధం కోసమే కదా ప్రయాసపడుతున్నాం. మరి నిజం, ఆత్మ అయిన నిజం కోసం మనం ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఇది అబద్ధం అని మనకు తెలుసు, కానీ మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? ఉదాహరణకు కొంతమంది సినిమాలు చూస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటారండి కదండి. ఏమైనా సాడ్ సీన్స్ వచ్చినా, ఏమైనా తల్లి సెంటిమెంట్తో కూడిన, లేదంటే కూతుర్ల సెంటిమెంట్తో కూడిన ఎలాంటి ఏమైనా సందర్భాలు వస్తే ఎమోషనల్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఏడ్చేస్తారు. అప్పుడు పక్కన వాళ్ళు ఏం చెప్తారు? నువ్వు ఎందుకని ఏడుస్తున్నావు? అది నటన మాత్రమే. ఆ సినిమాలో వాళ్ళకి ఆ పాత్రని ఇచ్చారు, వాళ్ళు దాన్ని చేస్తున్నారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అది నిజం కాదు కదా అని మనం చెప్తాం కదా. అదేవిధంగా మనకు కూడా దేవుడు కొన్ని పాత్రలను ఇచ్చాడు ఇక్కడ. తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా, బిడ్డలుగా, ఇలా కొన్ని పాత్రలను ఇచ్చాడు. కాబట్టి ఈ పాత్రలను మనం అందరం సక్రమంగా నెరవేరుస్తూ ఈ యాత్రను ముగించుకొని వెళ్ళిపోవాలి. అంతేకాని ఇదే నిజం కాదు కదా, ఇదే నిజం అనుకొని ఇదే మాయలో ఎందుకని మనం బ్రతుకుతున్నాం? మనల్ని మనం ఆలోచించుకోవాలండి. ఎంత ఈ నిజం కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజమైంది ఆత్మనే కదా, ఈ ఆత్మ కోసం మనం ఏం కష్టపడుతున్నాం? ఒకసారి ఆలోచించుకుంటే సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయండి?
65 రోజులు ఉంటాయి కదా సంవత్సరానికి. మనం అందులో దేవునికి ఇచ్చే రోజులు అంటే ఎన్ని అని అంటే మనం వెళ్ళేది ఆదివారం మాత్రమే కదా. ఆదివారం సండే మాత్రమే మనం చర్చ్కి వెళ్తాం. దేవునికి ఇచ్చే సమయం అదే. ఇలా చూసుకుంటే సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తున్నాయి అంటే 52 ఆదివారాలు వస్తున్నాయి. అంటే దేవుడికి మనం ఇస్తుంది 52 రోజులు. అది కూడా హాఫ్ డేనే. ఫుల్ డే ఉంటామా అండి మనం చర్చ్లో? కాదు కదా, హాఫ్ డేనే. అది కూడా 3-4 గంటలే. 3-4 గంటలే ఇస్తున్నాం. దీనికి రాని వారు కూడా ఉన్నారు. ఎంతో కష్టంగా వచ్చేవారు, ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చేవారు కూడా ఉన్నారు. దీన్ని మానేసుకునే వారు కూడా ఉన్నారండి చాలామంది. కారణాలు ఏంటో తెలుసా? చాలా చిన్న చిన్న కారణాలే. ఇంత వ్యాపారం అని, బిజినెస్ అని, ఇలా చిన్న చిన్న కారణాలతో ఆదివారానికి మానేసుకుంటూ ఉంటారండి. మనం ఇచ్చేదే 52 రోజులు. ఆ 52 రోజుల్లో కూడా తప్పిస్తూ ఉంటే అసలు దేవుని కోసం మనం ఏం ప్రయాసపడుతున్నట్టు? ఇంకా అన్నవాళ్ళు మన కోసం, మన ఆత్మీయ అభివృద్ధి కోసం, మన ఎదుగుదల కోసం నెలకొక సెమినార్ పెడుతున్నారు కదండి. అంటే 12 నెలలు, అంటే 12 రోజులు మనం సెమినార్కి అటెండ్ అవుతున్నట్టు. ఇలా చూసుకుంటూ పోతే 65 రోజులు మనం దేవునికి ఇస్తున్నాం. ఇవి కూడా యాడ్ చేస్తే అంటే 300 రోజులు ఈ అబద్ధం కోసమే కదా మనం ప్రయాసపడుతున్నాం. ఈ అబద్ధమైన ఈ శరీరం కోసమే కష్టపడుతున్నాం. డబ్బు సంపాదించాలని, శరీరాన్ని సుఖపెట్టాలని, శరీరాన్ని సంతోషపరచాలని, ఈ అబద్ధం కోసమే మనం అందరం ప్రయాసపడుతున్నామండి. కాబట్టి మనం మోసపోవద్దు. ఈ అబద్ధాన్ని నమ్మి నిజాన్ని మర్చిపోతున్నాం. నిజమేంటి? పరలోకమే నిజం కదా, నిత్య జీవమే నిజం కదా. మరి ఆ నిజం కోసం మనం అందరం కూడా ప్రయాసపడాలండి. ఈ స్వభావం కూడా మనలో ఉన్నట్లయితే తీసివేసుకుందాం ఇప్పటికైనా. అవ్వ కూడా అబద్ధాన్ని నమ్మి నిజాన్ని మర్చిపోయిందండి. ఇంకా మూడవదిగా చూసుకున్నట్లయితే మూడవ స్వభావం దేవుణ్ణి అపార్థం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుందండి. అవ్వ ఎలా అపార్థం చేసుకుందనంటే, ఒకవేళ దేవుని మాటల్ని అర్థం చేసుకొని ఉంటే ఆ పండు తినేది కాదండి. అవ్వ గ్రహించలేదు. దేవుడు నన్ను ఇది చేయొద్దన్నాడు, ఈ పండు తినొద్దన్నాడు. ఎందుకు? అది నా మంచి కోరే, అది నా మేలు కోరే అని గ్రహించలేకపోయింది హవ్వ ఆదములు కదండి. మనం కూడా దేవుని ఇలాగే అపార్థం చేసుకుంటూ ఉంటామండి. క్రైస్తవులమైన మనకి కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు దేవుడు పెట్టాడు. మనం ఏం చేస్తాం అప్పుడు? దేవుణ్ణి అపార్థం చేసుకుంటాం. ఎందుకని నాకు ఇన్ని నియమాలు, ఎందుకని నాకు ఇన్ని కట్టడాలు అని. అలా చేసుకోదండి. దేవుడు మన మంచి కోరే కదా చేయొద్దని చెప్తున్నాడు. మనం ఏంటంటే ఈ తాత్కాలికమైన ఆనందం కోసం మనం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు మనకు నిత్యానందం ఇవ్వాలనుకుంటుండు, శాశ్వతమైన ఆనందం. అదే పరలోకం కదండి, అది మనకి ఇవ్వాలనుకుంటుండు దేవుడు. అంతేకాని మనం కూడా దేవుణ్ణి అపార్థం చేసుకునే స్వభావం మనలో ఉన్నట్లయితే తీసేసుకోవాలండి. ఇంకా కష్టాలు, శ్రమలు సంభవించినప్పుడు దేవుణ్ణి అపార్థం చేసుకుంటాం. ఎందుకు దేవా నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు అని. ఎందుకు అనంటే నీ భక్తిని పెంపొందించడానికే కదా, నీ విశ్వాసాన్ని దృఢపరచడానికే కదా దేవుడు సమస్యలు పెట్టాడని మనం గ్రహించాలి. దేవుని భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని స్ట్రాంగ్ చేయడానికే ఈ శ్రమలని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని దేవుని అపార్థం చేసుకోకూడదండి. ఈ స్వభావం కూడా, దేవుని అపార్థం చేసుకునే స్వభావం మనలో ఉన్నట్లయితే మనం తీసివేసుకుందామండి. ఇకపోతే నాలుగవదిగా త్వరగా గొప్పవారు కావాలనుకోవడం. అవ్వ అనుకుందండి ఇలా, త్వరగా గొప్పగా కావాలని అనుకుంది. ఇంతకుముందే మనం చదివాం కదా, అపవాది వచ్చి ఏం చెప్పింది? 5వ వచనంలో, మీరు దేవతల వలె ఉందురు అని చెప్పింది. ఈ మాటను నమ్మేసింది కదా అవ్వ. అంటే తొందరగా నేను దేవత వలె మారిపోతానా, అంటే నేను తొందరగా గొప్పదాని అయిపోతా అనే ఒక దురాశ కలిగింది అవ్వలో కదండి. అలా అని పండు తినేసింది కూడా. మనలో కూడా ఇలాంటి దురాశ ఉందేమో, మనల్ని మనం ప్రశ్నించుకున్నామండి. త్వరగా గొప్పవాలి కావాలనుకోవడం. దేవుణ్ణి కాదని మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేమండి. దేవుణ్ణి కాదని మనం ఎదగలేము. వాక్యం కూడా సెలవిస్తుంది కదా, దేవునికి విరోధంగా రూపొంపబడినది అది ఏది కూడా వర్ధిల్లదు, ఎదగదు, గొప్ప అవ్వదు. అందుకని మనం ఏం చేసినా కూడా దేవుని చిత్తానుసారమో లేదో గ్రహించగలగాలి. మనము మన సొంత నిర్ణయాలు తీసుకొని గొప్పగా కావాలని అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఇలా గొప్పగా కావాలని దురాశ మనలో ఉండకూడదు. మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి. తగిన సమయంలో దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం ఓపిక కలిగి ఉండాలి. అంతేకాని ఇలా తొందరగా నేను నా సొంత తెలివితో నేను గొప్పదాన్ని అయిపోతా అని ఇలాంటి స్వభావం మనలో ఉన్నట్లయితే తీసివేసుకుందామండి. ఇకపోతే 5వదిగా సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావం మనకు కనిపిస్తుంది. తీసుకుంది కదండి అవ్వ కూడా సొంత నిర్ణయం. ఎలా తీసుకుందనంటే, దేవుడు ఇద్దరికి సెలవిచ్చాడు. ఏమని? ఆ ఒక చెట్టు ఫలవృక్షాన్ని మీరు తినకూడదని కదా. అవ్వ ఏం చేయాలండి? వెళ్ళి ఆదం గారితో మరి ఇలా సర్పం వచ్చి చెప్పింది, మరి ఇది తినొచ్చా లేదా అని
ఆదం గారితో సంభాషించుంటే బాగుండేది, కనీసం ఒక మాట అయినా చెప్పుంటే బాగుండేది. కానీ ఏం చేసిందండి? సొంత నిర్ణయాలు తీసేసుకుంది. అపవాది మాటలకి ఆకర్షింపబడి మోసపోయి వెంటనే ఆ పండు తినేసింది కదండి. సొంత నిర్ణయం పనికిరాదు కదండి. మనం కూడా మన జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. దాని ద్వారా వచ్చే నష్టాలు లాభాలు ఆలోచించమేక తొందరగా ఆలోచనలు తీసుకొని సొంత నిర్ణయాలతో చాలా నష్టపోతూ ఉంటామండి. అలా తీసుకోవద్దు. మనం చేస్తున్న పనిలో అది దేవునికి అనుకూలమా కాదా, మనం తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా దేవునికి అవమానం వస్తుందా లేక మహిమ వస్తుందా అని మనం గమనించగలగాలి. ఆ విధంగా ఆలోచిస్తూ మనం సొంత నిర్ణయాలు అనేది తీసుకోవాలండి. అది వివాహ విషయంలోనైనా, కుటుంబ విషయంలోనైనా, వ్యక్తిగత విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే సొంత నిర్ణయాలు పనికిరావు. కాబట్టి హవ్వ కూడా సొంతంగా నిర్ణయం తీసుకొని ఆ పండుని తినేసింది. చివరికి ఏమైంది? మరణాన్ని కొని తెచ్చుకున్నారు కదా. మరణం వారి జీవితంలో సంభవించింది కదండి. ఇకపోతే 6వదిగా, చేస్తున్న పాపంలో ఎదుటివారిని పాలిభాగస్తులుగా చేసే స్వభావం హవ్వలో కూడా కనిపిస్తుంది కదండి. ఈ పాపం హవ్వ ఒకతే తిన్నది ఆ పండు? లేదు. తర్వాత ఏం చేసిందండి? ఇక్కడ ఉంటుంది చూడండి, తనతో పాటు తన భర్తకు కూడా. 6వ వచనంలో చివరి లైన్, ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం అండి. ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని ఆమె తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను కదండి. ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఎలాంటి స్వభావం అంటే చేస్తున్న పాపంలో ఎదుటివాన్ని పాలి భాగస్తులుగా చేయడం. హవ్వ తిన్నదే కాకుండా, హవ్వ తప్పు చేసిందే కాక ఆదం గారికి కూడా ఇచ్చింది, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. ఇలాంటి స్వభావం మనలో ఉందేమో ఒకసారి ప్రశ్నించుకుందామండి. ఎలా అనంటే, ఉదాహరణకు అందరింట్లో టీవీలు ఉంటాయి కదండి. చాలామంది టీవీ ఉంటే చూడాల్సి వస్తుందని టీవీలు తీసేసుకున్నారు. ఎందుకంటే టీవీ అంటేనే అలా ఆకర్షిస్తుంది కదా మనల్ని. చాలామంది తీసేసుకుంటారు ఎందుకంటే ఉంటే చూడాల్సి వస్తుందని. కానీ కొంతమంది ఇంట్లో ఉన్నాయి ఇప్పటికీ. అలా అని ఇంట్లో అందరు చూడరు ఆ టీవీని కదా, అందరు చూడడానికి ఇష్టపడరు. ఎవరో ఒకళ్ళు ఉంటారండి టీవీ చూడాలని. మరి అలా మీరు సినిమాలు పెట్టుకొని చూస్తున్నప్పుడు మీ ఇంట్లో ఉన్నవారు తెలియకుండా దానికి ఆకర్షింపబడుతూ వారు కూడా ఆ సినిమాని చూసేస్తున్నారు. వారు కూడా ఏమవుతున్నారు? దాంట్లో నీలమైపోతున్నారు, చూస్తున్నారు, అట్రాక్ట్ అయిపోతున్నారు కదా. ఈ విధంగా మనం కూడా ఎదుటివారిని పాలిభాగస్తులం చేస్తున్నాం కదా. నీ కుటుంబ సభ్యులనే, ఎవరినో కాదు, నీ తల్లిని, నీ తండ్రిని, నీ ఇంటి వారినే నీకు చూస్తున్నావు. నువ్వు దేవుడు నిన్ను కూడా చేయొద్దని చెప్పాడు, కానీ చేస్తున్నావు. చేసిందే కాకుండా ఎదుటి వారిని కూడా దాంట్లో పాలిభాగస్తులుగా చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి స్వభావం మనలో ఉంటే తీసేసుకుందామండి. అవ్వ కూడా ఇలానే చేసింది. తను తిన్నది కాక తన భర్తకు కూడా పండునిచ్చినట్టుగా మనం చూస్తామండి. ఇకపోతే చివరిగా చేసిన తప్పును గ్రహించకపోవడం, దాన్ని ఒప్పుకోకపోవడం, పశ్చాత్తాప భావం లేకపోవడం, తిరిగి దాన్ని కప్పుకునే ప్రయత్నం చేశారు హవ్వ, ఆదం కదండి. 12, 13 వచనాలు చదువుకున్నాము. ఇదే 3వ అధ్యాయంలో 12వ వచనం, 13వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందుననే తింటినా నేను కదండి. ఇక్కడ చేసిన తప్పును వారు గ్రహించారంటే గ్రహించలేదండి. నిజమే కదా, దేవుణ్ణి కాదని మేము ఆ పండు తిన్నామా అని గ్రహించకుండా వారు ఏం చేస్తున్నారు? ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు కదా. ఆదాం వచ్చేసి నీవిచ్చిన స్త్రీయే నాకు ఇస్తే నేను తింటున్నా అన్నాడు. కానీ దేవుడు ఆదంతో కూడా చెప్పాడు కదా ఆ పండు తినొద్దని. అలా హవ్వ వచ్చి ఆ పండు తినమని ఆదం గారికి ఇచ్చినప్పుడు ఆదం గారు ఏం చేసి ఉండాలి? హవ్వని ఖండించి, నువ్వు చేస్తుంది ఏంటి, మనం దేవునికి వ్యతిరేకంగా ఈ పండు తినడం ఏంటి, నువ్వు చాలా పొరపాటు చేసావని హవ్వకు చెప్పి తను కూడా తినకుండా ఉండే సిచ్యువేషన్ ఉంది. కానీ ఏం చేశాడండి? తినేశాడు. అంటే తెలిసి చేసినట్ట, తెలియక చేసినట్ట? అక్కడ తప్పు తెలిసే చేసిండు కదా, ఎందుకంటే దేవుడు ఇద్దరికీ సెలవిచ్చాడు తినొద్దని. అలా తెలిసి చేసి కూడా హవ్వ మీద వేసేసాడు, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నన్ను ఈ పండు తినమన్నదని. హవ్వ ఏం చేసిందండి? సర్పం వచ్చి నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానండి. దేవుడు ఇద్దరికి తెలియజేశాడు కదా. మరి సర్పం అంటే అపవాది రూపంలో ఉన్న సర్పం. అపవాది ఎప్పుడైనా కూడా మనకి ఆలోచన మాత్రమే కలిగిస్తుందండి. పాపం చేయాలనే ఆలోచన మాత్రమే కలిగిస్తుంది. దాన్ని క్రియారూపంగా చేసేది ఎవరు? మనమే కదా. మనమే దాన్ని చేస్తున్నాం.
అది ఆలోచన వరకే ఇస్తున్నప్పుడు మనం దాన్ని కట్ చేసుకునే అవకాశం ఉంది. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని అది మనకు తగదు అని మనము దాన్ని చేయకుండా ఉండే అవకాశం ఉంది. కానీ అలా చేయకుండా మనం కూడా ఏం చేస్తామండి, అపవాది మీద వేసేస్తాం. ఎన్నో పొరపాట్లు చేసి అపవాది నన్ను ఇట్లా ప్రేరేపిస్తుంది, అపవాది నన్ను ఇట్లా శోధిస్తుంది అని చెప్పి అపవాది మీద వేసేస్తాం. కానీ మనం కూడా అన్నీ తెలిసి చేస్తున్నామండి. తెలిసి చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ తప్పును గ్రహించగలగాలి. గ్రహించిన తర్వాత ఒప్పుకోవాలి వాటిని. నిజమే తండ్రి, నేను చేశాను, పొరపాటు జరిగిందని ఒప్పుకొని పశ్చాత్తాప భావం మనలో కలగాలి. ఆ పశ్చాత్తాపంతో తప్పులను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించగలగాలి. దానికి పైగా ఏం చేస్తామంటే మనం కప్పివేసుకుంటామంట. వాళ్ళు కూడా కప్పేసుకున్నారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ తప్పును. కాబట్టి ఇలాంటి స్వభావం మనలో ఉండకూడదండి. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మనం దేవునికి దగ్గరగా ఉండలేము, మనకి దూరం పెరిగిపోతుంది కదండి. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న అవ్వ ఆదము, దేవునితో స్నేహితులుగా ఉన్నవారు ఎప్పుడైతే ఆ పండు తిని పాపం చేశారో వాళ్ళు ఏమైపోయారండి, దేవునికి చెట్టు వెనకాల దాక్కున్నట్టుగా కనిపిస్తుంది కానీ భయపడి దాగుకుంటుని అంటాడు ఆదం గారు కదా. భయం వచ్చేసింది, వాళ్ళ దూరం పెరిగిపోయింది. అందుకే పాపం మనల్ని దేవునితో అది మనకు దూరం చేస్తుందండి, అది మనకు తగదు. కాబట్టి మనం జీవితంలో చేస్తున్న పాపాలను ఒప్పుకొని వాటిని గ్రహించి వాటిని విడిచిపెడదామండి. వాక్యం కూడా సెలవిస్తుంది కదా, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందును. కాబట్టి మనలో కూడా ఇలాంటి స్వభావం ఉన్నట్లయితే మనం చేస్తున్న తప్పులు తెలుసో తెలియకో, చిన్నయో పెద్దయో అనుకోకుండా ఏవైనా సరే ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేద్దామండి. ఇప్పటివరకు కూడా చూసుకున్నాం కదా ఈ స్వభావాలన్నీ. ఈ అధ్యాయంలో గమనించినట్లయితే ఇన్ని స్వభావాలు మనకు కనిపిస్తుంది అవ్వలో ఆదంలో. ఇవి మనకు కూడా ఉంటాయి, మనం కూడా ఇప్పటివరకు అప్లై చేసుకున్నాం కదా ఏ విధంగానో అని. ఇలాంటి స్వభావాలు మనల్ని తీసేసుకొని మంచి స్వభావాలు కలిగి మనం అందరం కూడా జీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ చిన్ని మాటల్ని ముగించుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ సన్నిధిలో నిలవబెట్టుకొని కొన్ని మాటలు వినిపించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఇంకా నీ జ్ఞానం చేత నన్ను నింపండి ప్రభువా. అయ్యా, ఏమైనా తప్పుగా బోధించుంటే క్షమించమని సమస్తను మీకే నైనా సమస్త స్తుతిగణ మహిమలు మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వరకు నాయన మీ కుమార్తెను నిలబెట్టి ఆ రోజు జరిగిన సందర్భం నాయన అది వాస్తవమని, ఆ వాస్తవమైన సందర్భంలో దాగిన విషయాన్ని మర్మాన్ని తన ద్వారా మా అందరికీ తెలియజేసినందుకు వందనాలు నా తండ్రి. మాలో కూడా అలాంటి స్వభావమే దాగి ఉందని, ఆ స్వభావం తొలగిపోయి క్రీస్తు స్వభావం ఏర్పడాలని తన ద్వారా మీరు మాట్లాడారని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాం. ఈ వాక్యం విన్న మేమందరం మా జీవితాల్లో నాయన క్రీస్తు లాంటి స్వభావం నిర్మించుకునేలా పరిశుద్ధాత్మను మాకు ఎల్లప్పుడూ బలంగా తోడుగా ఉంచుతారని కోరుతున్నాను. అలాగే నేను అల్పుడను దీనుడను నేను మీ ప్రజలను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడబోచున్నగా కూడా మీ సహాయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణను బలంగా అందించండి. చెబుతున్న నాకును ఉంటున్న మీ పిల్లలకు నాయన స్పష్టంగా అర్థమై మేమందరం మీకు విధేయులుగా బ్రతికేలా సహాయం చేస్తారని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. రాజ్యము యెహోవాదే. అంతేనండి, మౌనంగా ఉండిపోయాడు. తన సొంత కొడుకు తను తరిమేశాడు, కానీ రాజ్యము యెహోవాదే. అంతేనండి, మౌనంగా ఉండిపోయాడు తప్ప ఎప్పుడు ప్రజా ఇష్టాలు వ్యతిరేకమైన ఆ ప్రజల ఇష్టాలు నెరవేర్చడానికి దాని ప్రయత్నం చేయలేదు. దేవుడు ఏమనుకున్నాడో ఆ నియమాలనే ఇజ్రాయెల్ దేశంలో పాటించాడు. అందుకే దావీదు రాజుగా చక్రవర్తిగా ఇప్పటికీ ప్రపంచ మధ్యలో నిలబడిపోయాడు. దేవుడిచ్చాడు ఆ గుర్తింపు. ఇది మీకు అర్థం కావాలి, ప్రజలు ఇచ్చేది కాదు సుమా. ఈరోజు ప్రజలు మీరు అనుకున్నారు ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ఓటర్ల దేవుళ్ళు, ప్రజలే దేవుళ్ళు. ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? ఒక మాట నీకు యేసుక్రీస్తు గురించి చెప్పాలి. ప్రజలు ఎలా ఉంటారో ఒక మాట నీకు యేసుక్రీస్తు గురించి చెప్తే అసలు ప్రజల సైకాలజీ ఎలా ఉంటారో మీకు అర్థమవుతుందండి. యోహాను సువార్తలో ఒక మాట రాశాడండి భక్తుడు, ప్రజలు ఎలా ఉంటారో ఒక మాట రాశాడు ఆయన. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. ఫస్ట్ 20-30 వచనం చదవండి, ఒకటే పేజీలో ఉంటాయి, 102వ పేజీ. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. నెక్స్ట్ 21వ అధ్యాయము 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకులు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నీతో తోచున్నా. యేసుక్రీస్తు చేసిన అద్భుతములు 1, 2, 3 కావట. అనేకమైన అద్భుతం చేశాడండి, అనేకమైన. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ దేశంలో ఆయన వల్ల మేలు పొందని కుటుంబం లేదు. యేసుక్రీస్తు వల్ల ఈ కుటుంబానికి మేలు జరగలేదండి, ఒక్క కుటుంబం కూడా లేదట ఆ ప్రాంతంలో.
అనేకమైన అద్భుతములు చేశాడు, సూచక్రియలు చేసిన దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు సంచరించిన ఆ ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలు 1, 2, 3 కావే అనేకములు. అవి విస్తరించి రాసిన ఎడల, వివరించి రాసిన ఎడల సరిపోదు అన్నాడు. కలం సరిపోదు, పుస్తకాలు సరిపోవు అని చెప్పాడు ఆయన. నిజం, అన్ని చేశాడా? అన్ని చేశాడండి. ఒక మాటలు చెప్పాడంటే ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబానికి యేసుప్రభు వల్ల మేలు జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి. ఈ కుటుంబానికి వెళ్ళి యేసుప్రభు వల్ల మీ కుటుంబానికి మేలు జరిగిందా? అవును, నా కొడుకు పెద్ద జ్వరం వచ్చి చచ్చిపోతాడు అనుకున్నా, ఆయన దయవల్ల బ్రతికాడు, వెరీ గుడ్. యేసుప్రభు వల్ల మీ కుటుంబం ఏమైనా జరిగిందా? అవును, నా చచ్చిపోయిన నా కొడుకు తిరిగి బ్రతికాడు. అవును, నేను రక్తస్రావం గల స్త్రీని, నేను బ్రతికని ఆయన వల్లనే. నాకు మూర్ఛరోగం, నేను బ్రతికని ఆయన వల్లనే. నాకు మూగదయ్యం పట్టింది, నేను బ్రతికని ఆయన వల్లనే. నేను కుంటివాడను, నడిచాను ఆయన వల్లనే. నేను గుడ్డివాణి ఆయన వల్లనే. ఎవ్వరిని అడుగు, వారు చెప్పే మాటలు ఆకాశాన్ని అంటున్నాయండి. అప్పుడు యేసుప్రభు అనుకోవాలి, అది నేనంటే పట్టించుకోలేదండి. అందుకే యేసుప్రభు యెరూషలేముకి ఎంటర్ అవుతుంటే యేసయ్య హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి జయము జయమని వాళ్ళ గొంతు ఆకాశాన్ని అంటింది. ఆకాశాన్ని అంటిందండి. అవేవి దేవుళ్ళ లెక్కలకు తీసుకోవాలి. ఎందుకు? నేను ప్రజలను సంతోషపెట్టడానికి పనులు చేయలేదు ఆయన. నిజం, ప్రజలను సంతోషపెట్టడానికి. ఇప్పుడు వీరు మేలు చేస్తే నన్ను ప్రవక్తగా గుర్తిస్తారు, వీరికి నేను మేలు చేస్తే నన్ను మెస్సైగా గుర్తిస్తారు అని ప్రజల మెప్పు కొరకు మేలు కొరకు చేయలేదండి. ఎందుకంటే ఆయన మనుషుల మెప్పు కోరుకునే వ్యక్తి కాడు, దేవుని మెప్పు కొరకు బ్రతికే వ్యక్తి. మనుషుల మెప్పు కొరకు చేస్తే అది యెహోవా దృష్టికి పాపమే కదా. ఆయన మనుషుల మెప్పు కొరకు చేయలేదండి. ధనవంతులకు చేశాడు, బీదవాళ్ళకు చేశాడు, సైనికులు చేశారు, స్త్రీలకు చేశారు, పాపులకు చేశాడు, అందరికండి. ఆయన చేతే మేలు పొందని వాడు ఒక్క వ్యక్తి కూడా లేడు. ఈరోజు జగన్ అన్నట్టు మీ బిడ్డ వల్ల మీకు మేలు జరిగితే అంటే ప్రతి కుటుంబంలో మేలు జరిగింది ఆయన వల్ల. అలాంటి పరిస్థితి యేసుప్రభుది. ఆ రోజు ప్రతి కుటుంబంలో ఆయన వల్ల మేలే 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 మేలే. ఒకరోజు రానే వచ్చిందండి. ఇంత మేలు చేస్తున్నావు ఎందుకు? ఈ ప్రజలందరినీ నీ వైపు తిప్పుకోవడానికి కదా. ఈ ప్రజలందరిపైన నువ్వు రాజు అవుతున్నావు కదా అని ఆలోచించి కొంతమంది పెద్ద కిరీటం తీసుకొచ్చి మా రాజువు నీవే అని యేసుప్రభు తల మీద కిరీటం పెట్టారు. ఆ కిరీటం తీసి పక్కన పడేసి ఆయన తోవనాలు వెళ్ళిపోయాడు. అంటే నువ్వు రాజు అవ్వడానికి ఇవన్నీ చేయలేదా? ఈ ప్రజలంతా ఇంత మద్దతు నీకు ఉంది, నువ్వు రాజు అవ్వచ్చు కదా. నేను రాజును అవ్వడానికి ఇవన్నీ చేయలేదు. మరి దేనికి? నా తండ్రి చిత్త ప్రకారమే చేస్తున్నాను చెప్పాడండి. యోహాను గారి సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నానని తండ్రి దగ్గర ఏమిన్నాడో గదే చెప్పాడండి. వారికి నచ్చిన గదే చెప్పాడు, నచ్చకున్నదే చెప్పాడు. తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నాడో గవ్వే సమాజంలో చేశాడు. ఎందుకు? నా తండ్రి చిత్త ప్రకారం మాత్రమే నేను చేస్తున్నాను అన్నాడు. చిన్నప్పటి నుంచి అదే సైకాలజీ. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరగరా? చిన్నప్పటి నుంచి యేసుప్రభుకి అదే సైకాలజీ. దేవుని చిత్త ప్రకారం నేను చేయాలి. అది ప్రజలకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. దేవుని చిత్త ప్రకారమే నేను బోధించాలి. అది నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అంతేనండి. ప్రజల మెప్పు కొరకు, మద్దతు కొరకు ఆయన బోధించలేదు. ఎందుకంటే ఆయన రాజు కావాలనే ఉద్దేశం కాదు. చూడండి, మీరు సువార్త చదువుతున్న మీకు అర్థమవుతుంది. యేసుప్రభుని మెస్సయ్య రాజుగా కీర్తించారు, ఆయన అవేవి పట్టించుకోలేదు. ఎందుకు? నేను దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నాను, దేవుని చిత్త ప్రకారం నీకు స్వస్థత చేశాను, దేవుని చిత్త ప్రకారమే నీకు బోధ చేశాను, దేవుని చిత్త ప్రకారమే నేను ఖండించాను, దేవుని చిత్త ప్రకారమే నేను మెచ్చుకున్నాను. నాకు మంచి సపోర్ట్ నాకు కావాలని కాదు, నేను మీ మీద రాజునో ప్రభునో అవుదామని కాదు. ఆయనకు తెలుసు. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు? లేదు లేదు, ఈ యేసు అనే వ్యక్తి ప్రజలందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు, ఈయన రాజు అవుతాడు, రాజు అయిన తర్వాత రోమన్లతో పోరాడతాడు, మనతాడు, నూతన రాజు వచ్చాడని యేసుప్రభును రాజు రాజు అని పిలవడం మొదలుపెట్టారు. నువ్వు రాజువా అని అందుకే అడిగాడు ఆయన పిలాతు గారు. అవును, నువ్వు చెప్పినట్టు నేను రాజునే అన్నాడు ఆయన. నువ్వు అనుకున్నట్టుగా రాజుని కాదు బిడ్డ, నేను చెప్పినట్టు నేను రాజునే అన్నాడు. అలాంటి వ్యక్తికి ఒకరోజు కష్టం వచ్చిందండి. అది ఏ కష్టమో చూపిస్తాను. ఒకరోజు కష్టం వచ్చిందండి. మత్తయి సువార్త 27. ప్రధాన యాజకులను పెద్దలను బర్నబాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకు జనసమూహులను ప్రేరేపించిరి. ఒకరోజు యేసుప్రభు మీద నేరారోపణ జరిగిందండి. అప్పటి వరకు ఆయనకు ప్రతి కుటుంబంలో ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి వ్యక్తికి యేసుప్రభు తెలుసు. ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపుతాడు, అన్నం లేని వారికి అన్నం పెడతాడు, రోగులను స్వస్థపడతాడు, మంచి బోధ చేస్తారు, మొమాటం లేని బోధకుడు, పక్షపాతం లేని బోధకుడు, మంచి ప్రేమతత్వం కలిగిన వాడు, ప్రవక్తలు చెప్పిన మెస్సయ్య ఈయనే ఆయన విశ్వసించిన వారు, నమ్మిన వారు. ఒకరోజు ఏమైపోయింది తెలుసా? ఆయన మీద ఒక నేరం మోపబడింది. ఆయన అలాంటి వాడి కాడు. ఆయన దెయ్యం పట్టిన వాడైతే దెయ్యాన్ని చచ్చిపోయిన వాడిని ఎలా తిరిగి లేపుతాడు? ఆయన దెయ్యం పట్టిన వాడైతే ధర్మశాస్త్రాన్ని ఎలా బోధిస్తాడు?
అని వాదించవలసిన ప్రజలు, అయ్యో ఈ రోజు నా కొడుకు బ్రతికాడంటే దానికి యేసుప్రభు కారణం కాదా అని యేసుప్రభుకు మద్దతుగా నిలవలసిన ప్రజలు, ఈ రోజు నా రోగం పోయిందంటే దానికి ఆ యేసుప్రభు కారణం కదా అని యేసుప్రభుకు సపోర్ట్ చేయవలసిన ప్రజలు ఏం చేశారు తెలుసా? ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేశారండి. వారి కేకలే గెలిచాను. జనం ఇలా ఉంటారయ్యా, రాజకీయ నాయకులారా మీరు కూడా గమనించండి, జనం ఇలా ఉంటారు. ఆ రోజు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి యేసుప్రభు వల్ల మేలే జరిగింది, ప్రతి వ్యక్తికి మేలే జరిగిందండి. చివరికి వచ్చేసరికి యేసుప్రభుని చంపండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేశారు. చూసారా? ఇగో ఇలా ఉంటుంది. ఆయన యేసుప్రభు జనం కోసం బ్రతికితే కదా, దుర్మార్గులారా, ప్రజలారా, దుష్టులారా అనలే. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించి అన్నాడు. ఎందుకంటే నేను వాళ్ళ సింపతి కొరకు చేయలేదు. నువ్వు చేయమన్నావు, నేను చేశాను. నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పాను, అంతే. వారు నన్ను ప్రేమించినా నేను బాధపడను, వారు నన్ను హింసించినా నేనేమనుకోను. తండ్రి చిత్త ప్రకారం బతుకుతే ఇలా ఉంటుంది. అందుకేనండి ఇవన్నీ గమనించిన యేసుక్రీస్తు ప్రభు, దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఎంత గొప్ప స్థితిలో ఉంచాడో తెలుసా? చివరి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి ఎదుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇచ్చేది అధికారం? అధికారం ఇచ్చే శక్తి ప్రజలదా, ప్రభువుదా? ప్రభువుది. దేవుడు ఇప్పుడు యేసు ప్రభుకి అధికారం ఇచ్చాడు. పరలోకమందున ఆయన అధికారే, భూమి మీద అధికారే, ఎక్కడైనా యేసు అధికారే. ఇప్పుడు ఇది ప్రజలు ఇచ్చింది కాదు, ప్రజలకు అద్భుతం చేయడం వల్ల వచ్చింది కాదు, ప్రజలకు మేలు చేయడం వల్ల వచ్చింది కాదు. ఇది దేవుని చిత్త ప్రకారం బ్రతికాడు గనుకనే, దేవుని చిత్త ప్రకారం బోధించాడు గనుకనే యేసు ప్రభుకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడిందంట. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని. ఆలోచించండి అమ్మా, అధికారం అనేది ప్రజలు ఇస్తారా, ప్రభు ఇస్తాడా? ప్రజలు ఇస్తారా, ప్రభు ఇస్తాడా? అది రాజరికమైనా నేటి ప్రజాస్వామ్యమైనా ప్రభువు వలన వస్తుంది. మరి ప్రభు ఎవరి కోసం ఇస్తాడు? మన కోసం ఇస్తాడండి ప్రభు. ఎందుకు? మనల్ని పాలించడానికి ఒక వ్యక్తిని ఎంచుకుంటాడు. మనల్ని ఈ దేశ ప్రజల్ని కానీ, ప్రపంచ ప్రజల్ని కానీ, ఆ రాష్ట్ర ప్రజల్ని కానీ పాలించడానికే తన ప్రతినిధిగా ఒక వ్యక్తిని ఎంచుకుంటాడు. ఆ వ్యక్తి విలువల ప్రకారం, దేవుడు అనుకున్న లక్షణాల ప్రకారం ప్రేమతత్వం కలిగి ఆ ప్రజల్ని పాలించాలి. కక్షపూరితంగా, కుట్రపూరితంగా పాలించడానికి దేవుడు రాజ్యాధికారాన్ని ఇవ్వడు, ఇచ్చినా అది నిలవదు. మరి మనం వ్యతిరేకంగా ఉన్నాం అనుకోండి, మన దేవునికి విరుద్ధంగా ఉన్నాం అనుకోండి, మనకు బుద్ధి చెప్పే ప్రభుత్వానికి అప్పగిస్తాడు. ఇది సత్యం. మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మనం నిజంగా మంచిగా ప్రేమించే వ్యక్తికే అలాంటి వ్యక్తికి మనల్ని అప్పగిస్తాడు. లేదు మనం తేడా ఉన్నాం, దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నాం, మనది బుద్ధి చెప్పడానికే బబులోను వంటి రాజుకు అప్పగిస్తాడు. ఇది చిత్తవండి ఆయనది. ఎందుకంటే మానవుల రాజ్యాలన్నిటిపైన ఆయన ప్రభువు. ఈ దేవుని చిత్తం. ఓడిపోవడానికి సవలక్ష కారణాలు కాదు, బైబిలే కారణం. ప్రజలు మంచిగా ఉన్నారనుకోండి, నిజంగా మంచి వ్యక్తికి అప్పగిస్తాడు. రాజు మంచోడే కానీ ప్రజలు తేడా అయిపోయారు, వీళ్ళకి బుద్ధి రావాలంటే కఠినకి అప్పగిస్తాడు. ప్రజలు మంచోళ్ళు కానీ వీడు రాజ్యాధికాన్ని తన కుటుంబం కొరకు, తన వ్యక్తిగత స్వార్థం కొరకు వాడుకుంటున్నాడు. ఇక వీరిని తొలగించి ఇంకో వ్యక్తికి ఇస్తాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అది రాజ్యాధికం ఇచ్చే శక్తి అయినా, కూల్చే శక్తి అయినా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది సుమా. మనమంతా అనుకుంటాం. మొన్న చూడండి, అందరూ ఊహించారు, ఏ ఒక్కరు కూడా అంత స్థితికి దిగజారిపోతారని ఎవరు ఊహించలేదు. అది కేంద్రంలో అయినా, మా పక్కన తెలుగు రాష్ట్రంలో అయినా అనుకున్నది వేరు, జరిగింది వేరు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నడిపించే శక్తి దేవునికి ఉంది, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే మీరైనా నేనైనా ఇతరుల మెప్పు కొరకు, మనుషుల దయ కొరకు మీరు ఎప్పుడు ప్రయాసపడకండి. మరలా చెప్తున్నా, క్రిస్టియన్స్ అయినా మనం ప్రతీకార ధోరణితో మనం ఉండకూడదండి. ఇతరులపైన పగ తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఉండకూడదు. అలాగని ఇతరులను అన్యాయంగా నిందించే బుద్ధి మనకు ఉండకూడదు. నాకు ప్రజల మద్దతు కావాలి, ప్రజలు నన్ను సపోర్ట్ చేయాలి, ప్రజలు నన్ను గుర్తించాలి. ఈరెవరు? ఈ ప్రజలు యేసుప్రభుని సిలువేసి చంపిన జనం ఇది. వీళ్ళ మద్దతు నీకెందుకు? అందుకని ఇతరులు నేను పొగిడినప్పుడు ఉప్పొంగిపోకు, నిందించినప్పుడు పడిపోకు. దేవుని వాక్యం ప్రకారం మాట్లాడుతున్నానా లేదా, దేవుని వాక్యానుసారంగా నేను ఉంటున్నానా లేదా అనేది లెక్కలు తీసుకో. ఇలా లెక్కలు తీసుకొని యేసుప్రభే నేడు సర్వాధికారైన దేవుడిగా మిగిలిపోయాడు. అలా యేసుప్రభు తత్వాన్ని కలిగిన అపోస్తలులే కొత్త నిబంధనకు మూల స్తంభాలుగా మిగిలిపోయారు, క్రైస్తవ్యానికి మూల స్తంభాలుగా మిగిలిపోయారు. కాబట్టి అధికారం ఇచ్చేది ఎవరు? ప్రజలా, ప్రభువా? మీరు మనుషుల మద్దతు కావన్నా, దేవుని మద్దతు కావన్నా? మనకు దేవుని మద్దతు కావాలంటే వాక్యానుసారంగా బ్రతుకుదాం.
కొంతమంది మనుషులకు నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. ప్రజల మద్దతు నాకు కావాలి అనుకుంటే ప్రజల ఇష్ట ప్రకారం బ్రతుకు. ప్రజలే నేను గుర్తిస్తారు, ఒకరోజు ఏదో రోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని వాక్య ప్రకారం బతకాలండి. ఈయన ప్రేమ నాకు కావాలి, ఈయన మెప్పు నాకు కావాలనుకుంటే నీవేనా నేనైనా దీని ప్రకారం బతుకుదామండి. ఈ సంగతి మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. గుర్తింపు ప్రజల నుంచి ఆశించకండి, ప్రభువు నుంచి ఆశించండి. ప్రశంస ప్రజల నుంచి వద్దు, ప్రభు నుంచి ఆశిస్తేనే ఆ గుర్తింపు శాశ్వత కాలం ఉంటుంది. మనుషుల చేత కొంతకాలం దూషింపబడుతుండొచ్చు, కానీ ఆ గుర్తింపు శాశ్వత కాలం ఉంటుంది. లేకపోతే 11వ అధ్యాయము 23 నుంచి 30. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నేను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో మీరు త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించారు. కాబట్టి ఎవడు ఆరోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినిలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడును తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయమని అలాగే అంత ప్రార్థన చేస్తున్నానండి. చదవబడిన వాక్యపటాన్ని బట్టి సిస్టర్ ప్రార్థన చేస్తుండగా మనమందరం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, అవును ప్రభువా, దేవ మీకు వందనాలు ప్రభువా. మీ మాటలు చదవడానికి నేను ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, మీ కుమారుని యొక్క శరీరము రక్తం తీసుకుంటున్న ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభువా. నేను పని చేసి తీసుకునే జ్ఞానమును వివేచన మాకు అనుగ్రహించండి ప్రభువా. దేవా, మమ్మల్ని మేము పరిశీలించుకొని దేవా మాలో ఉన్న అపవిత్రతను తీసివేసి ప్రభువా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ తీసుకుంటుండగా నేను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని నేను మీరే కృప చూపించండి, సహాయాన్ని దయచేయండి ప్రభువా. మీ సన్నిధి తోడించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన వాక్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభు. తండ్రి, నేను మీ శరీరాన్ని తీసుకోబోతుండగా ప్రభు, నేను మమ్మల్ని మేము తండ్రి ప్రభు పరిశీలించుకొని ప్రభు తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నేను మీ శరీరాన్ని తీసుకుని ఇలా నైనా మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. వివేచింపక తీసుకున్నాక తండ్రి నేను వివేచించి ప్రభు తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభు మా పాపములు ఒప్పుకొని తండ్రి ఇక మీదట ప్రభు వాటిని చేయకుండానట్లుగా ప్రభు ఒక నిర్ణయంతో ప్రభు నేను మేము మీ శరీరాన్ని ముట్టులా ఉన్న మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ ప్రార్థన చెల్లించుకుంటున్నామయ్యా. దేవ, ఇప్పటివరకు నాయన మీరు తోడుగున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా, మీ శరీరాన్ని తీసుకున్న మేము ప్రభా ఇప్పుడు నాయన తండ్రి మీరు మా కొరకు కార్చిన మీ విలువైన రక్తం నాయన, పరిశుద్ధమైన రక్తం నాయన తీసుకుంటున్నాం మేము తండ్రి. మా బ్రతుకు విధానం ఎలా ఉందో పరీక్షించుకొని తీసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. పాపానికి మమ్మల్ని మేము రక్షించుకుంటూ కొన్ని ఆత్మలైనా రక్షించే జ్ఞానాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
యేసుక్రీస్తు